ఒకలాంటి వ్యసనమైపోతున్నది, ఒకలాంటి మత్సరమైపోతున్నది మనసులో. నువ్వు వారిని చూసి వీరిని చూసి అది చూసి ఇది చూసి నీ మనసుని వ్యసనం తెచ్చుకోకు, మత్సరపడకు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి. ఆ మాట ఆమెతో దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే ఆమె కంటే కింద ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు బాగుపడ్డారు, తనకి ఏమైతే తను ముందు పోవట్లేదు. ఆ రోజు ఆ మాట, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. సత్యం అంటే దేవుడే. అనుసరించుము, యెహోవాను బట్టి, దేవుని బట్టి, యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. గట్టిగా చప్పట్లు కొడదాం. యెహోవాని బట్టి సంతోషించు. అందరు వింటున్నారా? జాగ్రత్తగా వినండి. యెహోవాని బట్టి సంతోషించు, వ్యసన పడకు, మత్సర పడకు. రెండోదిగా దేశమందు నీవు సత్యమును అనుసరించు, ఎందుకంటే ఆయన బట్టి నువ్వు మేలు చేయి. ఎందుకంటే నీ హృదయంలో మత్సరముతో మలినముతో నిండిపోయింది, నీకు అందుకే సంతోషం లేదు. యెహోవాను బట్టి సంతోషించు. నీ సంతోషం ఎందులో ఉండాలంటే, నీకేదో జరిగితేనో, నీకేదో జరగకపోతేనో, నీకేదో నష్టమైతేనో, లేకపోతే నీకేదైనా మేలు జరిగితే కాదు, నువ్వు దేవుణ్ణి బట్టి సంతోషంగా ఉండు. మనకెప్పుడు సంతోషం ఉంటుందండి? పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయితే సంతోషం, పిల్లలు లేని పిల్లలు పుడితే సంతోషం, ఉద్యోగం లేని ఉద్యోగం వస్తే సంతోషం, ఆత్మ